ఈరోజు మన వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 4 హెల్ప్ మీ ప్లీజ్ ఈ లెసన్లో ఉన్నటువంటి మీనింగ్స్, టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, రైటింగ్, ప్రాజెక్ట్ వర్క్ వీటి గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని సబ్జెక్టుల వర్క్ బుక్స్ వాటి యొక్క వీడియోస్ కోసము టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల టాపిక్స్ వాటికి సంబంధించిన వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా హెల్ప్ మీ ప్లీజ్ ఈ లెసన్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్ వాటి యొక్క మీనింగ్స్ చూద్దాం. హెల్ప్ మీ ప్లీజ్ మీనింగ్స్: హెల్ప్ సహాయము, ప్లవ్ నాగలి, ఆక్సిజన్ ఎద్దు, ఫీల్డ్స్ పొలాలు, ఫార్మర్ రైతులు, సోయింగ్ విత్తనాలు నాటడం, నవ్ ఇప్పుడు, అండర్ కింద, కోబ్లర్ చెప్పులను బాగు చేసేవాడు, మెండింగ్ సరిచేయటము, అవే దూరంగా, షౌటెడ్ అరవటం, ఫిషర్మ్యాన్ చేపలు పట్టేవాడు, క్యాచింగ్ పట్టుకోవటం, పాండ్ చెరువు, సీడ్స్ విత్తనాలు, సా చూసెను, ర్యాబిట్ కుందేలు, ఆస్క్ అడుగు, ఫర్గాట్ మర్చిపోవటం, సెడ్ చెప్పటం, నో తెలుసు, గో వెళ్ళు, వెంట్ వెళ్ళెను, నియర్ బై పక్కన, ఫౌండ్ కనుగొనడం, లాస్ట్ చివర, హోప్డ్ గెంతడం, ఉమెన్ స్త్రీ, ఇన్ లోపల, ఆన్ మీద, అండర్ క్రింద, కాట్ మంచం, నైబర్స్ ఇరుగు పొరుగు వాళ్ళు, పోటర్ కుమ్మరివాడు, మేకింగ్ తయారు చేయట, పాట్ కుండలు, బార్బర్ మంగలి, మెట్ కలిసెను, క్విక్ వేగంగా, ట్రిమ్మింగ్ కత్తిరించడం, హెయిర్ జుట్టు, నెక్స్ట్ తరువాత, లేటర్ తరువాత, కేవ్ గుహ, మెనీ ఎక్కువ, మేడ్ తయారు చేయటం, పేపర్ కాగితం, కేమ్ వచ్చెను, గేవ్ ఇచ్చెను, వాష్ కడగటం ఉతకటం, టైలర్ దర్జీవాడు, స్టిచ్చెస్ కుట్టుట, బైస్కిల్ సైకిల్. ఇవి మనకి హెల్ప్ మీ ప్లీజ్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మీనింగ్స్. ఇంకా లెసన్కి సంబంధించినటువంటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. హెల్ప్ మీ ప్లీజ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ. లుక్ ఎట్ ద పిక్చర్. బేస్డ్ ఆన్ ద అబవ్ పిక్చర్, యాక్టివిటీ 1, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరల్లీ. క్వశ్చన్ నెంబర్ 1, వేర్ ఆర్ ద పీపుల్? ద పీపుల్ ఆర్ ఇన్ ద ఫీల్డ్స్. వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ డూయింగ్ ఫార్మింగ్ వర్క్స్. వాట్ ఈస్ ద మ్యాన్ డూయింగ్ విత్ ద ప్లవ్ అండ్ ద oxen? The man is plowing the fields with plow and oxen. Have you ever visited any fields? No. What is your father? My father is a tailor. Where do teachers work? Teachers are work in schools. నెక్స్ట్ వొకాబులరీ చూస్తే, రీడ్ ద ఫాలోయింగ్, అబ్జర్వ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ రెడ్ కలర్. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వీటిలో కొన్ని వర్డ్స్ మాత్రం రెడ్ కలర్లో ఉన్నాయి. ద ఫస్ట్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఇస్ ద ఫార్మర్. ఫస్ట్ అనేది రెడ్ కలర్లో ఉంది. ద సెకండ్ పర్సన్ ద ర్యాబిట్ మెట్ ఈస్ ద పోటర్, సెకండ్. ద థర్డ్ పర్సన్, ద ఫోర్త్ పర్సన్, ద ఫిఫ్త్ పర్సన్, ద సిక్స్త్ పర్సన్, ద సెవెంత్. వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇవన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. ద వర్డ్స్ గివెన్ ఇన్ కలర్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్. ఒక వరుస క్రమంలో జరిగినటువంటి థింగ్స్ లేదా ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఉద్దేశించి చెప్పడానికి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అని మనం ఈ వర్డ్స్ ఉపయోగిస్తాము. యాక్టివిటీ 3, అబ్జర్వ్ ద పిక్చర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కొన్ని ఇమేజెస్ ఇచ్చారు, వాటిలో ఆ ఇమేజెస్ని ఇండికేట్ చేస్తున్నటువంటి వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ డ్రైవర్, సెకండ్ వన్ బార్బర్ మంగలి, థర్డ్ వన్ కోబ్లర్ చెప్పులు కుట్టేవాళ్ళు, ఫిషర్ ఉమెన్ అంటే చేపలు పట్టేవాళ్ళు, టైలర్ బట్టలు కుట్టేవాళ్ళు. వీటిని బేస్ చేసుకుని కింద మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, ద ఫోర్త్ ఉమెన్ ఈజ్. ఫోర్త్ ఉమెన్ ఎవరు మనకి? ఏ ఫిషర్ ఉమెన్. సో ఆన్సరు ఏ ఫిషర్ ఉమెన్. ద డ్రైవర్ ఈజ్, డ్రైవర్ ఎవరు? ఫస్ట్ ఒకటి ఉంది మనకి కాబట్టి ద డ్రైవర్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్. ద సెకండ్ ఉమెన్ ఎవరు మనకి అంటే ఏ బార్బర్. ద సెకండ్ ఉమెన్ ఈజ్ ఏ బార్బర్. ద టైలర్ ఈజ్ టైలర్ మనకి ఇమేజ్లో ఉన్నటువంటి ఫిఫ్త్ ఇమేజ్ కాబట్టి ఫిఫ్త్ పర్సన్. ద టైలర్ ఈజ్ ద ఫిఫ్త్ ఉమెన్ ఆర్ ఫిఫ్త్ పర్సన్, ఫిఫ్త్ ఉమెన్. ద కోబ్లర్ మనకి ఇమేజ్లో థర్డ్ కాబట్టి ద కోబ్లర్ ఈజ్ ద థర్డ్ ఉమెన్.
నెక్స్ట్ తర్వాత గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద వర్డ్ ఇన్ బోల్డ్. బోల్డ్ మీన్స్ బోల్డ్ లెటర్స్. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిలో రెడ్ కలర్లో థిక్ లెటర్స్లో ఉన్న వాటిని బాగా గమనించండి అంటున్నారు. ద ర్యాబిట్ వాస్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. గ్రేజింగ్ మేత మేయటము. ఇన్ ఏ ఫీల్డ్, ఇన్ అనేది రెడ్ కలర్లో ఉంది. ర్యాబిట్ ఒక పొలంలో మేత మేస్తూ ఉంది. ద ర్యాబిట్ శాట్ అనేవాళ్ళు, ఒక గోడ మీద కూర్చుంది. ఆన్ మీద ప్రెపోజిషన్. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. చెట్టు కింద కూర్చున్నాడు. అండర్ కింద. ద ఫస్ట్ సెంటెన్స్ టెల్స్ అస్ ద ప్లేస్ వేర్ ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్. మొదటి సెంటెన్స్లో ర్యాబిట్ ఎక్కడ మేత మేస్తుందో మనకు తెలియజేస్తుంది. సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి ర్యాబిట్ ఎక్కడ కూర్చుందో మనకి తెలియజేస్తుంది. థర్డ్ సెంటెన్స్ వచ్చేసరికి మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడ కూర్చున్నాడో థర్డ్ సెంటెన్స్ తెలియజేస్తుంది. ద వర్డ్స్ ఇన్ గివెన్ ఇన్ బోల్డ్ డినోట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. పైన 3 సెంటెన్స్లో ఉన్నటువంటి రెడ్ కలర్లో బోల్డ్ లెటర్స్లో ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయవి సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని, అంటే ర్యాబిట్ ఎక్కడ మేత మేస్తుంది, ర్యాబిట్ ఎక్కడ కూర్చుంది, నెక్స్ట్ మ్యాన్ ఎక్కడ కూర్చున్నాడు, వీరి యొక్క పొజిషన్ మనకి ఇవి తెలియజేస్తున్నాయి అన్నమాట. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ద సెంటెన్స్ విల్ నాట్ బీ మీనింగ్ఫుల్. ఒకవేళ పైన ఇన్ను, ఆను, అండర్ ఇవి కనుక లేకపోతే ఆ సెంటెన్స్కి ప్రాపర్ మీనింగ్ ఉండదు. దే ఆర్ కాల్డ్ ప్రెపోజిషన్స్. సో ఇవి సెంటెన్స్లో ఉన్నటువంటి 2 నామవాచకాలని, వాటి యొక్క రిలేషన్షిప్ని తెలియజేసే వాటిని మనం ప్రెపోజిషన్స్ అని చెప్పేసి అంటాము. స్టడీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దెర్ ఈజ్ ఎ బాల్ ఇన్ ఏ బాక్స్. బాక్స్ లోపల బాల్ ఉంది. ఇన్. నెక్స్ట్ ద బాక్స్ ఈజ్ ఆన్ ఏ టేబుల్. బాక్స్ ఎక్కడుంది, టేబుల్ మీద ఉంది. ద టేబుల్ ఈజ్ అండర్ ఏ కప్బోర్డ్. ఈ టేబుల్ ఎక్కడుంది, ఈ కప్బోర్డ్ కింద ఉంది. యాక్టివిటీ నెంబర్ 4. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఇన్, ఆన్, అండర్. కింద కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, వాటిని ప్రిపోజిషన్స్ ఇన్ను, ఆను, అండర్తో ఫిల్ చేయండి అంటున్నారు. దెర్ ఈజ్ ఎ పప్పీ. ఫస్ట్ ఇమేజ్ పప్పీ ఎక్కడుంది అంటే మనకి టేబుల్ పైన ఉంది కాబట్టి ఆన్ ఏ టేబుల్ అన్నాము. నవ్వు ఇప్పుడు ద పప్పీ ఈజ్ సిట్టింగ్, టేబుల్ కింద ఉంది. కింద అంటాం మనం అండర్, కాబట్టి అండర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాము. తర్వాత నెక్స్ట్ ద పప్పీ సిట్టింగ్, కారు లోపల కూర్చుంది. ఇన్ ఏ కార్, లోపల అంటే ఇన్. దెన్ ద పప్పీ శాట్ ఆన్ ఏ బైక్ మీద కూర్చుంది కాబట్టి ఆన్. తర్వాత మళ్ళీ ఏం చేసింది, కాట్ మంచం కిందకి వెళ్ళింది. కింద అంటే అండర్. లేటర్ ద పప్పీ స్లెప్ట్ అండర్ ఏ కాట్, మంచం కింద పడుకుంది. ఈ విధంగా మీద అంటానికి ఆను, లోపల అంటానికి ఇన్ను, కింద అంటానికి అండరు ఉపయోగిస్తాం మనం. యాక్టివిటీ 5 వచ్చేసరికి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్ అని చెప్పేసి ఫారెస్ట్లో ఉన్నటువంటి ఒక మంకీ, ఒక టైగర్, వీటికి సంబంధించినటువంటి ఇమేజ్ మనకి ఇక్కడ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద గివెన్ ప్యాసేజ్ విత్ కరెక్ట్ ప్రపోజిషన్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కరెక్ట్ ప్రపోజిషన్స్తో ఫిల్ చేయండి అంటున్నారు. దేర్ వర్ 2 బిగ్ ట్రీస్. అడవిలో ఉన్నాయి. లోపల అంటానికి ఇన్ ఏ ఫారెస్ట్. వన్ డే, ఒకరోజు, ఏ టైగర్ శాట్ డాష్ ఏ ట్రీ, చెట్టు కింద కూర్చుంది కాబట్టి అండర్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. ఇట్స్ సా ఏ మంకీ, ఒక మంకీని చూసింది. ఎక్కడ, చెట్టు మీద, ఆన్ ద ట్రీ కాబట్టి ఆన్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాము. ద టైగర్ వెయిటెడ్ ఏ లాంగ్ టైం, చాలాసేపు చూసింది. ఎక్కడ కూర్చొని, చెట్టు కింద, అండర్ ద ట్రీ. బట్ కానీ ద మంకీ స్టిల్ శాట్ డాష్ ద ట్రీ, కానీ చెట్టు పైనే ఉంది, ఇంకా చెట్టు మీద, ఆన్. ద టైగర్ ఫౌండ్ ఏ కేవ్, కాబట్టి చేసేది ఏమీ లేక దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహను చూసింది. ఇన్ ద ఫారెస్ట్, అడవి లోపల కాబట్టి ఇన్. ఈ విధంగా ఇన్ను, ఆను, అండర్ ఉపయోగించుకొని ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ రైటింగ్ టాస్క్. రీడ్ ద ఫాలోయింగ్. ద ర్యాబిట్ ఫౌండ్ ఏ బుక్ ఇన్ ద ఫీల్డ్. పొలంలో ర్యాబిట్కి ఒక బుక్ దొరికిందంట. ఇట్ షోడ్ ద బుక్ టు ఇట్స్ ఫ్రెండ్స్. వెళ్ళి తన స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్కి చూపించింది. ఇట్ సెడ్ లైక్ దిస్, దానిలో ఇలా రాసుంది ఏమని, దిస్ ఈజ్ ఏ బుక్, ఇట్ ఈజ్ ఏ నోట్ బుక్, దేర్ ఆర్ మెనీ పేజెస్ ఇన్ ద బుక్, ద బుక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పేపర్, ద బుక్ ఈజ్ యూస్ఫుల్ టు రైట్, ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ టు డ్రా పిక్చర్స్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇది ఒక పుస్తకం, ఇది ఒక నోటు పుస్తకం. ఈ నోటు పుస్తకంలో చాలా పేజీలు ఉన్నాయి. ఈ నోటు పుస్తకం పేపర్తో తయారు చేయబడింది. ఈ పుస్తకం రాయటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే దీంట్లో పిక్చర్స్ కూడా వేసుకోవచ్చు అని. ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే యాక్టివిటీ 6. ఇమాజిన్ దట్ యూ ఫౌండ్ ఏ మొబైల్ ఫోన్. ర్యాబిట్కి ఎలా అయితే ఒక పుస్తకం దొరికిందో మీకు ఒక మొబైల్ ఫోన్ దొరికింది అనుకోండి. నవ్ రైట్ 4 to 5 సెంటెన్సెస్ యూజింగ్ ద క్లూస్. పైన ఎలా అయితే
ర్యాబిట్ బుక్ దొరికినప్పుడు సెంటెన్స్లు ఉన్నాయో, ఇక్కడ కూడా ఫోన్ దొరికినప్పుడు వాటికి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. పెయిన్ దాన్ని ఉపయోగించుకొని ఈ క్లూస్ సహాయంతో వీటిని ఫిల్ చేయండి అంటున్నారు. దిస్ ఈజ్ ఏ ఫోన్. ఇది ఒక ఫోన్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ మొబైల్ ఫోన్. మొబైల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది బ్రాకెట్లు. ఇట్ ఈజ్ ఏ మొబైల్ ఫోన్. దేర్ ఆర్ డాష్ ఫీచర్స్. చాలా ఉన్నాయన్నమాట. మెనీ ఫీచర్స్ ఇన్ ద ఫోన్. ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు మేక్ కాల్స్. ఆ సెంటెన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ కింద మనం రాయాలి. ద మొబైల్ ఈజ్ యూజ్ఫుల్ టు టేక్ ఫొటోస్. ఫొటోస్ తీసుకోవడానికి ఉపయోగిస్తాము. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ టు ప్లే గేమ్స్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ టు ప్లే గేమ్స్. ఈ విధంగా బ్రాకెట్లో ఉన్న క్లూస్ సహాయంతో ఈ టాస్క్ని మనం కంప్లీట్ చేయవచ్చు. యాక్టివిటీ 7 వచ్చేసరికి ద ర్యాబిట్ గోట్ ఏ మొబైల్ ఫోన్. తనకు మొబైల్ ఫోన్ దొరికింది. ఈ డైల్ ద నెంబర్ ఆఫ్ ద పోటర్. వెంటనే పోటర్కి తను కాల్ చేసింది. మనకి ఇమేజ్లో కనబడుతుంది ర్యాబిట్ పోటర్తో మాట్లాడటం దృశ్యం. రీడ్ ద టెలిఫోనిక్ కాన్వర్సేషన్ బిట్వీన్ ద ర్యాబిట్ అండ్ ద పోటర్. పోటర్కి ర్యాబిట్కి మధ్య జరుగుతున్నటువంటి ఫోన్ సంభాషణ కింద ఇచ్చారు మనకి. ర్యాబిట్ అంటుంది, హలో ఈజ్ ఇట్ ద పోటర్. హలో, మాట్లాడేది పోటరేనా? పోటర్, ఎస్, అవును. హూ ఈజ్ స్పీకింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? వాట్ యు వాంట్. మీకేం కావాలి? దానికి ర్యాబిట్, సార్ ఐ ఫర్గాట్ మై నేమ్. నేను నా పేరు మర్చిపోయాను. ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి నాకు సహాయం చేయండి. దానికి పోటర్ ఏం చెప్తున్నాడు? ఐఎమ్ బిజీ ఇన్ మేకింగ్ పాట్స్. నేను కుండలు తయారు చేయడంలో బిజీగా ఉన్నాను. మేక్ ఏ కాల్ టు ద కోబ్లర్. చెప్పులు కుట్టే అతనికి కాల్ చెయ్యి అని చెప్పాడు. దానికి ర్యాబిట్, ఓకే థ్యాంక్ యూ, ఐ విల్ కాల్ ద కోబ్లర్. ఓకే, మీకు ధన్యవాదాలు, నేను కోబ్లర్కి కాల్ చేస్తాను అంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నౌ డెవలప్ ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ ద ర్యాబిట్ అండ్ ద కోబ్లర్. సేమ్ ఎలా అయితే పైన ర్యాబిట్కి పోటర్కి మధ్య కాన్వర్సేషన్ ఉందో అలాగే ర్యాబిట్కి కోబ్లర్కి మధ్య డైలాగ్స్ రాయండి అంటున్నారు. ఫస్ట్ ర్యాబిట్ ఏమంటుంది ఫోన్ చేయగానే? హలో ఈజ్ ఇట్ ద కోబ్లర్. మాట్లాడేది కోబ్లరేనా? దాని కోబ్లర్ ఏమంటాడు? ఎస్, అవును. హూ ఈజ్ స్పీకింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? వాట్ యు వాంట్. మీకేం కావాలి? దానికి ర్యాబిట్ ఏమంటుంది? సార్ ఐ ఫర్గాట్ మై నేమ్. నేను నా పేరు మర్చిపోయాను. ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి నాకు సహాయం చేయండి. దీనికి పోటర్ ఏమన్నాడు? ఐ ఆమ్ బిజీ మెండింగ్ షూస్. చెప్పులు కుట్టుకోవడానికి నేను బిజీగా ఉన్నాను. మేక్ ఏ కాల్ టు ఫిషర్ మ్యాన్. ఫిషర్ మ్యాన్కి కాల్ చేయి, నీకు కావాలంటే అతను సలహా ఇస్తాడు అని చెప్పేసి. ర్యాబిట్, ఓకే థ్యాంక్ యూ, ఐ విల్ ఆస్క్ ద ఫిషర్ మ్యాన్. ధన్యవాదాలు, నేను ఫిషర్ మ్యాన్ అడుగుతానని. ఈ విధంగా కాన్వర్సేషన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్తో ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్లో మనకి ఏం చెప్తున్నారంటే, లిజన్ టు దిస్ డిస్క్రిప్షన్ రీడ్ బై ఎవర్ టీచర్. కింద ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు మనకి. కిరణ్ కేమ్ ఫ్రమ్ స్కూల్ ఇన్ ద ఈవినింగ్. కిరణ్ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. హీ వాంటెడ్ ఏ బాల్ టు ప్లే విత్. ఆడుకోవడానికి అతను బాల్ కావాలి. ఈ ఆస్క్డ్ ఈ సిస్టర్ ఫర్ ఇట్. అందుకోసం ఏం చేశాడు? తన సిస్టర్ని అడిగాడు. షీ గేవ్ హిమ్ ద బాల్. తను వెంటనే అతనికి బాల్ ఇచ్చింది. సో తను సహాయం పొందాడు కాబట్టి వెంటనే దాన్ని కిరణ్ సెడ్. వెంటనే వాళ్ళ సిస్టర్కి ఏం చెప్పాడు? థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పేసి చెప్పాడు. ఈ సిస్టర్ రిప్లైడ్ యు ఆర్ వెల్కమ్. తనకి వాళ్ళ సిస్టర్ ఏం సమాధానం చెప్పిందంటే యు ఆర్ వెల్కమ్ అని సమాధానం చెప్పింది. వీ థ్యాంక్ ఎనీ వన్ వెన్ వీ గెట్ హెల్ప్. సో ఎప్పుడైనా మనం ఎవరికైనా థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాము? వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా సహాయం పొందినప్పుడు. వీ యూజ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్స్ అలాట్. సందర్భాన్ని బట్టి వీటిలో ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఉపయోగిస్తాం. యాక్టివిటీ 8లో ఏం చెప్తున్నారంటే, నవ్ సే సమ్ సెంటెన్సెస్ టు ఎక్స్ప్రెస్ థ్యాంక్స్. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేయడానికి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి వీటిని రాయండి అంటున్నారు. థ్యాంక్ యూ టీచర్ ఫర్ ఎవర్ హెల్ప్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఎవర్ గిఫ్ట్. తను రిసీవ్ చేసుకుంటున్నప్పుడు. డాష్ ఫర్ ఎవర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ కేర్. థ్యాంక్ యూ స్వీటీ ఫర్ ఎవర్ సజెషన్. నెక్స్ట్ థ్యాంక్స్ అలాట్. ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేయడానికి థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించవచ్చు మనం. యాక్టివిటీ 9 వచ్చేసరికి ఇన్ ఎవర్ లెసన్ ఆల్ ద పర్సన్స్ ఆర్ బిజీ విత్ దేర్ వర్క్ ఆన్ దేర్ టౌన్. లెసన్లో ర్యాబిట్ తన పేరు కనుక్కునే క్రమంలో అందరూ కూడా బిజీగా ఉన్న విషయం మనకు తెలిసింది. దే హెల్ప్డ్ ద ర్యాబిట్. అయినా వాళ్ళు సహాయం చేశారు. వీ షుడ్ డూ అవర్ వర్క్ అండ్ హెల్ప్ అదర్స్. సో మనం మన పని చేసుకుంటానే ఎదుటి వాళ్ళకి సహాయం చేయొచ్చు. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్ అండ్ కంటిన్యూ ఇట్. కింద ఒక సంభాషణ ఇచ్చారంట రహీంకి రమ్యకి మధ్య. దాన్ని కంప్లీట్ చేయండి అంటున్నారు. రహీం, యువర్ డ్రెస్ ఈజ్ నీట్. నీ డ్రెస్ చాలా పరిశుభ్రంగా ఉంది. దానికి రమ్య అంటుంది, థ్యాంక్ యూ, ఐ వాష్ దెమ్ ఆన్ మై ఓన్. నేను నా అంతటా నేనే దాన్ని పరిశుభ్రం చేసుకుంటాను. రహీం, మీ టూ. నేను కూడా నా దుస్తులు నేనే పరిశుభ్రం చేసుకుంటాను. రమ్య,
ఐ వాష్ మై ప్లేట్ అండ్ గ్లాస్. అట్లాగే నేను తిన్నటువంటి పాత్రలు నేనే పరిశుభ్రం చేసుకుంటానంటే రహీం కూడా ఏమంటాడు, మీ టూ, నేను కూడా చేసుకుంటాను. రమ్య క్లీన్ అనే మాట ఉపయోగించింది. సో రమ్య ఐ క్లీన్ మై షూస్, నేను నా యొక్క స్కూల్కి వెళ్ళే షూస్ నేనే పరిశుభ్రం చేసుకుంటాను. దానికి రహీం ఏమన్నాడు, మీ టూ, నేను కూడా అన్నాడు. రమ్య హూ హెల్ప్స్ యూ ఇన్ గెట్టింగ్ రెడీ టు స్కూల్, స్కూల్కి వెళ్ళటంలో నీకు ఎవరు సహాయం చేస్తారో అంటే రహీం ఏమంటున్నాడంటే ఐ మై సెల్ఫ్ ఐఎమ్ గెట్టింగ్ రెడీ ఫర్ స్కూల్, నాకు ఎవరు సహాయం చేయరు, స్కూల్కి వెళ్ళటంలో నా అంతా నేనే రెడీ అవుతాను అని చెప్పేసి రహీం అన్నాడు. దానికి రమ్య ఏమంటుంది, గుడ్, వన్ షుడ్ డూ వన్స్ వర్క్, వెరీ గుడ్, ఎప్పుడు కూడా మన పనులు మనమే చేసుకోవాలి అని చెప్పేసి రమ్య చెప్పింది. నెక్స్ట్ తర్వాత యాక్టివిటీ 11 పోయం ఉంది మనకి. పోయంను బేస్ చేసుకొని మనకు అడుగుతున్నటువంటిది ద వీల్స్ ఆన్ ద బస్. ఈ పోయంను బేస్ చేసుకొని ఇక్కడ ఒక టాస్క్ ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని. హీర్ ఆర్ సమ్ వెహికల్స్ అండ్ ద సౌండ్స్ దే మేక్, కొన్ని వాహనాలు అవి చేసే శబ్దాలు ఇచ్చారు. మ్యాచ్ ద వెహికల్స్ విత్ దేర్ కరస్పాండింగ్ సౌండ్స్, ఆ వెహికల్ అది చేసే శబ్దాన్ని అది ఎదురుగుంటా ఇవ్వటం జరిగింది, వాటిని మ్యాచ్ చేయండి అంటున్నారు. వన్ ఈస్ డన్ ఫర్ యూ, ఒకటి ఆల్రెడీ మనకి ఇచ్చారు. బస్ ఏమైనా శబ్దం చేస్తుంది, పూమ్ పూమ్ అని చెప్పేసి అంటుంది. ట్రైన్ చేసే శబ్దం ఏంటంటే మనకి చుక్ చుక్ అనేది. బైస్కిల్ బెల్లు కొడితే మనకి ట్రింగ్ ట్రింగ్ అని మోగుతుంది. జీప్ అయితేనేమో వ్రూమ్ వ్రూమ్ అంటుంది అనమాట. కార్ అయితేమో పిపీప్ అంటుంది. ఈ విధంగా మనం వెహికల్స్ వాటి సౌండ్స్తో మ్యాచ్ చేయొచ్చు. యాక్టివిటీ 12 వచ్చేసరికి కలర్ ద పిక్చర్, నేమ్ ఇట్ అండ్ రైట్ ఇట్ ఇన్ ద బాక్స్. ఇక్కడ ర్యాబిట్ పిక్చర్ ఇచ్చారు, వీటిని క్రేయాన్స్తో చక్కగా నీట్గా కలర్ చేసి ర్యాబిట్ యొక్క నేమ్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది స్టూడెంట్ యాక్టివిటీ. ఇది 3rd క్లాస్ ఇంగ్లీష్ 4th యూనిట్ హెల్ప్ మీ ప్లీజ్. ఈ లెసన్కి సంబంధించి టెక్స్టువల్ మీనింగ్స్, నెక్స్ట్ వొకాబులరీ, గ్రామరు, రైటింగ్, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.